అందరికీ సత్య నమస్కారం. వానను కూడా లెక్క చేయకుండా మా కార్మికులు మా లీడర్లు అందరు ఇక్కడ విచ్చేసి చూడండి, ఏదైతే మా నాయకులు పిలుపునిచ్చిలో ఆ నాయకుల పిలుపు మేరకు సక్సెస్ఫుల్ గా చెత్త అంతా కిందేయడం జరిగింది. ఇప్పటికైనా ముగ్గురు కమిషనర్లు దయించి మమ్మల్ని తొందరగా పిలిపించి మాట్లాడి ఇది పరిష్కారాన్ని తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాగే కమిషనర్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేడం, ఇక్కడ దళితులే ఉన్నారు మేడం, దళితులు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఒడ్డరి, ప్రతి కులపోళ్ళు ఉన్నారు మేడం, ఒక్కోళ్ళు కాదు. ఎస్సీలను ఆదుకుంటామని చెప్తారు ప్రతి నాయకులు, ఎస్సీల బండ్లే గుంజుకుంటున్నారు మేడం. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు ఎస్సీల బండ్లు గుంజుకుంటున్నారు, ఎస్టీల బండ్లు లాక్కుంటున్నారు, ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చే తీసుకున్నారు. మీకెంత హక్కు ఉందో ఆ బండి పైన, మాకు కూడా అంతే హక్కు ఉన్నది. మేము 1,00,000 రూపాయలు కట్టినాం, 1,15,000 కట్టినాం. దానిపైన ఇన్ని రోజులు మీకు క్లీన్ అండ్ సిటీ 2-3 సార్లు మనకు నెంబర్ 1 ఎట్లా వచ్చింది? మేము చేయకుండానే వచ్చింది ఆ నెంబర్ 1. అది ఈ రోజు మీరు వీళ్ళ ఎప్పుడైతే ప్రైవేట్కి ఇచ్చిందో అప్పటి నుంచి నెంబర్ 1 నుంచి నెంబర్ 3కి వచ్చేసింది. అదే మా రోజుల్లో 10కి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా దయించి మీరు ఏసీలో కూర్చొని కాదు మేడం, చెత్తకు రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి చూడండి మా సమస్యలు, చూడండి అగో మా సమస్య చూడండి ఎట్లా చేస్తున్నాం మేము, మీకు తెలుస్తుంది మేడం. కమిషనర్ గారు చూడండి, లేడీస్ చూడండి, ఆమె అవతారం చూడండి ఒకసారి ఎలా చేస్తుందో. ఇవన్నీ గమనిస్తే మీకు తెలుస్తుంది మా కార్మికుల కష్టాలు ఏందో అనేది. అక్కడ ఉంటే పైన ఉంటే తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సార్ సీఎం గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మీరు ఏదైతే జీవో ఇస్తున్నారో ఆ జీవోని రద్దు చేయండి దయచేసి. గత 30 సంవత్సరాల నుంచి చేసుకొని బతున్న వాళ్ళని మా కడుపు కొట్టకండి దయించి. మా కార్మికులందరినీ ఇక్కడ మీరు ఎస్సీలకు చాలా చేస్తానని చెప్పారు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఎస్సీ నాయకులే ఉన్నారు. అంటే మీరు ఎస్సీ వాళ్ళ కడుపు కొడుతున్నారు సార్. మేమందరం ఒకే కులం, మాది ఏ రాజకీయం కాదు, మాది కార్మికుల కులమే మాది. మా పైన మళ్ళీ ఒకసారి మీకు చేతులెత్తి దండం చేస్తున్నా, మాకు రిక్వెస్ట్ గా ఆ జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులకి, మా కార్మిక సోదరులకి, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయట్లేదు సార్, మేము ఎక్కడ ఎవ్వరి మీద చేసుకోవట్లేదు, ఎవరిని పల్లెత్తు మాట అంటలేరు. అధికారులే మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు, కానీ మేము అధికారులను మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇంటింటి చెత్త సేకరణ కూడా 4 గంటలకు వెళ్ళి తీసుకొచ్చి వేసి 6 గంటల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం, కానీ ఇంటింటి చెత్తను కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు. అక్కడ గేట్ దగ్గర కూడా పోయట్లేదు. ఏదైతే డంప్యాడ్ ఉందో, స్వచ్ఛమైన మన డంప్యాడ్ ఉందో డంప్యాడ్లోనే చేస్తున్నాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇక్కడైతే డంప్యాడ్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు. దీనిపైన మీరు అందరు దయించి మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, స్వచ్ఛ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి.